డిన్నర్ ప్లాన్స్ ఏమన్నా అనుకున్నావా? ఆలోచిస్తున్నా చిన్ను, ఏదో టిఫిన్ చేద్దామా లేకపోతే వంట ఉప్మా చేసే, సింపుల్ గా ఉప్మా చేసాను. ఏ ఉప్మా చేయను? తెల్ల రవ్వ, ఎర్ర రవ్వ. తెల్ల రవ్వ ఎర్ర రవ్వ అంటే అది కన్ఫ్యూషన్ గా ఉంటుంది. తెల్ల రవ్వ ఉప్మా తెల్లగా ఉండే ఉప్మా, ఎర్ర రవ్వ ఉప్మా ఎర్రగా ఉండే ఉప్మా. ఎర్రగా ఉండే ఉప్మాలో 2 రకాలు ఉంటాయి. గోధుమ రవ్వ, బన్సీ రవ్వ. గోధుమ రవ్వ పలుకులుగా ఉంటుంది, బన్సీ రవ్వ రవ్వలా ఉంటుంది. తెల్ల రవ్వలో బియ్యపు రవ్వ ఉంటుంది, బొంబాయి రవ్వ ఉంటుంది, అండ్ ఇడ్లీ రవ్వ ఉంటుంది, బియ్యపు రవ్వ ఉంటుంది. ఇడ్లీ రవ్వతో ఉప్మా చేయరు కదా? చేస్తారు, ఇడ్లీలు వేస్తారు. కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇడ్లీలు వేసుకొని ఇడ్లీలు ఇంతసేపు డిస్కషన్, పోపు వేసేసి నీళ్ళు వేసేసి ఉప్మా రవ్వ వేసేస్తే అయిపోయింది. ఆ ఉప్మాలో ఇన్ని రవ్వలు ఉంటాయన్న విషయం మాకు తెలియదు కదా. ఏం చెప్పాలి? బొంబాయి రవ్వతో ఉప్మా చేయి మమ్మీ అని చెప్పాలి. నాకు తెలిసింది తెల్ల రవ్వ ఎర్ర రవ్వ మాత్రమే. తెల్ల రవ్వ ఎర్ర రవ్వ అని ఉండదు నాన్న. గోధుమ రవ్వ ఉప్మా, అదర్వైజ్ బొంబాయి రవ్వ ఉప్మా అని చెప్తారు. ఉండే ఉప్మా అది ఏ రవ్వ? ఏదో ఒకటి, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఏదో ఒక రవ్వ. ఏ రవ్వ వేసి చేస్తావో తెలీదు. 2 రవ్వలు, అన్ని రవ్వలు కలిపి ఉప్మా చేసేనా? తెల్ల రవ్వ అప్పుడు అది కిచిడి అవుతుంది తేజ. తెల్ల రవ్వ ఉప్మా, తెల్ల రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా. దానిలోకి చట్నీ గిట్నీ ఏం చేయకర్లా, ఏదో ఒక పొడుంది, పచ్చళ్ళు ఉన్నాయి. ఒక్క ఉప్మా అడిగిన పాపానికి ఇంత డిస్కషన్, దాని మీద ఇంత రవ్వల క్లారిటీ ఉండాలి. నిన్న నువ్వే కదా చెప్పావు, ఏదైనా క్లారిటీ ఉండాలి. ఇంత క్లారిటీ వద్దమ్మా. ఉప్మా చేయమన్నప్పుడు ఉప్మా చెయ్యి అంతే. అది ఏ ఉప్మా? బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, జొన్న రవ్వ, రాగి రవ్వ. ఇప్పుడు చెప్పా కదా, మీరు క్లియర్ గా చెప్పాలి కదా. చెప్పా కదా తెల్ల రవ్వ. తెల్ల రవ్వ ఏం రవ్వ? బొంబాయి రవ్వ. అది అంతే. అదే నీ బొందల రవ్వే చేసి పెడతా. ఓకే, చేసి పెడతా. డన్. చిన్న ఇదిగో ఉప్మా. థ్యాంక్ యూ. ఆవకాయ వేసాను, పొడి ఏమైనా కావాలంటే అడుగు, ఆవకాయతో నంచుకుని తినేస్తావా? సో ఫైనల్ గా నువ్వు అడిగిన తెల్ల రవ్వ ఉప్మా చేసా, బొంబాయి రవ్వ ఉప్మా. థ్యాంక్ యూ. టొమాటో వేసి చేసా. థ్యాంక్ యూ. ఎలా ఉందో చూసి చెప్పేసి. ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై. చూసినందుకు బై బై. కుదిరితే ఒక లైక్ చేయండి.